మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఈ మహానాడు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగువారికి ఒక పసుపు పండుగ. అది అన్న నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మహానాడు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. తెలుగువారికి, తెలుగుదేశం పార్టీ వారికి మహానాడు అంటే పెద్ద పండుగ. ఈ పండుగ 27, 28, 29 3 రోజులు కార్యక్రమం నిర్వహించబడుద్ది కడప కేంద్రంలో. అలాంటి మహానాడుకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా మరి రావడం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఆ 3 రోజులు కూడా కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున ఈ మహానాడిని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, కడప అంటే మరి పులివెందుల నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జరుగుతున్న సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో అక్కడ పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డికి మరి కనువిప్పు కలిగే విధంగా ఆ సభ జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి కాంక్షించే పార్టీ, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసేటటువంటి పార్టీ. అలాంటి పార్టీ 1 year సందర్భంగా, ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఎన్నో విజయాలని మరి సాధించడం జరిగింది. ఏదైతే సూపర్ 6 చెప్పిందో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ రోజు మేనిఫెస్టోలో అన్నీ ఒకటొకటి వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా పెన్షన్ల పెంపు కానీ, అదేవిధంగా 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ, మరి అదేవిధంగా మరి రేపు జూన్లో తల్లికి వందనం కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రైతు వ్యవసాయ మరి పెట్టుబడికి కూడా 20,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే వ్యవసాయ సీజన్కి. అంతేకాదు మహిళలకు కూడా ఉచిత బస్ ప్రయాణం కూడా మరి ఆగస్టు 15న పురస్కరించుకొని ఆ రోజు నుంచి అమలు చేయడానికి కూడా మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా అన్న క్యాంటీన్లు మరి ఓపెన్ చేయటం ఏంటి, అన్ని కార్యక్రమాలు పోలవరం పనుల్ని శరవేగంగా పూర్తి చేయటంలో కానీ అన్ని పనులు అనుకున్నదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓర్చుకోలేక ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో మరి వడివడిగా ముందుకి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భాన్ని చూసి దిక్కుదోషం స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఏదో 1 year సందర్భంగా అంట దీక్షలు, ధర్నాలు చేయమని క్యాడర్కి పిలిపిస్తున్నాడంట. ఆ క్యాడరే లేదు ఆ పార్టీకి. ఇప్పుడు ముఖ్యులు అందరూ కూడా, రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా పార్టీని ఖాళీ చేసి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇతను 1 year అయిన సందర్భంగా నిరసనలు తెలపాలని చెప్పేసి పిలుపునిస్తానంటున్నాడు. ఎక్కడ ఆ పార్టీకి క్యాడర్ అనేది కూడా మరి ఎక్కడ కార్యకర్త కూడా లేడు. జగన్ ఒక్కడే మిగిలాడు చివరికి, తల్లి చెల్లి కూడా లేని పరిస్థితి పాపం. అలాంటి వ్యక్తి మతిస్థిమితం పోయి మరి అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావో, రాజధానిని శ్మశానంలాగా ఎడారిలాగా చేశావో, అలాంటి రాజధానిని మళ్ళీ పునఃప్రారంభింపజేసి ప్రధాని చేత అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ రాజధానిని కూడా శరవేగంగా మరి రాజధానిని పూర్తి చేసేదానికి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రారంభించేదానికి మరి విశ్వ ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అభినందనలు తెలియజేయాల్సింది పోయి నిరసన తెలియజేస్తా అంటున్నాడు. అలాంటి ప్రబుద్ధుడు అసెంబ్లీకే రాని మరి ఎమ్మెల్యే అతను ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని మాట్లాడే ప్రబుద్ధుడు. చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళమంటే చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తా అన్నట్టుగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తాను, ప్రజల్లోకి వెళ్తాను తప్ప లేకపోతే నేను ఎక్కడో బెంగళూరు వెళ్ళి ప్యాలెస్లో కూర్చుంటా అనేటువంటి నాయకుడు. ఇలాంటి నాయకుడిని మరి ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయిన సంగతి అందరికీ తెలుసు.
అలాంటి వ్యక్తిని ఈ రాజకీయాల నుంచే శాశ్వతంగా మరి తొలగించేటటువంటి పరిస్థితి ప్రజలు మనం అందరం కూడా కష్టపడి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా కార్యకర్తలు నాయకులు చెమటోడ్చి రక్తం చిందించి మరి ఇప్పుడు దాకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి. నాకు కూడా దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయాల్లో. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి 31 సంవత్సరాలు 94లో నేను పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఈ 35 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి పార్టీలు అనేది చూడలేదు. దీని పుట్టుకే వైఎస్ఆర్సీపీ అనే దాంట్లో వైఎస్ఆర్ పేరు ఉండదు. అదేదో మరి యువజన శ్రామిక రైతు పార్టీ అంటారు. అది వాళ్ళ పార్టీ శ్రేణులకే అర్థం కాదు. అది ఎవరో రిజిస్ట్రేషన్ పార్టీని ఎవరో రిజిస్టర్ చేశారు వైఎస్ఆర్సీపీ అని. ఆ పార్టీని ఇతను మరి తీసుకొని స్థాపించినటువంటి పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. నందమూరి తారక రామారావు గారు సినీ జీవితంలో ఒక తారాస్థాయిలో వెలుగుతున్న సందర్భంలో మరి ఈ తెలుగు వాళ్ళకి ఏపీ ప్రజలకి నేను కూడా నా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మరి ఒక మంచి ఉద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీకి ఈ పార్టీకి ఎక్కడా కూడా నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి మరి పొంతం లేదు. పార్టీ శ్రేణులు కూడా గమనించాలి. ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. మన అందరం కూడా మరి కష్టపడ్డ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా వారికి తగినటువంటి వారి స్థాయిల్లో పదవులు కానీ మరి పనులు కానీ జరుగుతాయి. ఈ పార్టీకి ఎన్డీఏకి అండదండలుగా ఉండాలని చెప్పేసి ఇంకా 3-4 టర్మ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంచే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా శ్రేణులందరినీ కూడా కోరుతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.